ఈ రోజు చొప్పదండిలో అన్నపూర్ణ సేవా సమితి అన్నదానము ఈ రోజు చొప్పదండిలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి అమావాస్య రోజు దీన్ని స్థాపించి కరీంనగర్లో 3-4 నెలల నుంచి ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ జరపబడుతున్నది. ఈరోజు చొప్పదండిలో కొత్తగా మొదలు పెట్టినాము. ప్రజల అందరి స్పందన కూడా చాలా బాగున్నది. ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా మంది సంతోషపడుతున్నారు. మరియు ఇలాగే ప్రతి అమావాస్య రోజు చొప్పదండిలో కార్యక్రమం కొనసాగుతుంది. అన్నపూర్ణ సేవా సమితి అందరికీ నా యొక్క ధన్యవాదములు. 300 నుంచి 400. ఈ రోజు అన్నదాత ప్రసాద వితరణకు వచ్చిన వారు 300-400 మంది భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. అన్నపూర్ణ సేవా సమితి దాదాపు 120 మంది సభ్యులు 120 మంది కలిసి 126 మంది కలిపి కరీంనగర్ ప్లస్ చొప్పదండి అందరి సమక్షంతో జరపబడుచున్నది ప్రతి అమావాస్య రోజున కరీంనగర్ లో మరియు చొప్పదండిలో. ఈరోజు శ్రీ వాసవి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చొప్పదండిలో ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. గత 3 నెలల నుంచి ఇది కరీంనగర్లో స్టార్ట్ చేసినాం. అదనంగా ఇది ఇక్కడ చొప్పదండిలో స్టార్ట్ చేసినాం. దీనికి ఏంటంటే 126 సభ్యులతో ఏర్పాటు చేయడం అనేది. దీనికి ఇందులో వైట్ రైస్, బగారా, పెరుగు, సాంబార్, 2 తీర్ల కర్రీలతో సభ్యుల ఆమోదంతో ఇది దిగ్విజయంగా పూర్తి చేయబడినది. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ప్రతి అమావాస్యకు ఈ కార్యక్రమము నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో 126 సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి అమావాస్య రోజున నిర్వహించబడు. జై వాసవి మాతాకి జై. అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్ చొప్పదండి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి అమావాస్య రోజు అన్నదాన వితరణ జరపబడును. దీనికి గాను కరీంనగర్ నుండి వచ్చిన కరీంనగర్ చొప్పదండి ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో అన్నము, 2 కూరలు, ఒక సాంబారు, చట్నీ, స్వీటు, సల్ల అన్ని రకాల అన్నదానం జరపబడుతుంది. ఇది ప్రతి నెల అమావాస్య రోజు, ప్రతి నెల మొదటి అమావాస్య రోజు అన్నదానం వితరణ జరుగును. 126 మంది సభ్యుల సహకారంతో 400 మంది ఈ రోజు భోజనానికి అన్నదాన వితరణ చేయడానికి చొప్పదండిలో జరిగింది. జై వాసవి.